ఇక్కడ స్టార్ట్, స్టాప్ స్క్రీన్ షేరింగ్, రికార్డింగ్, నెక్స్ట్ స్విచ్ టు ఫోన్, డిస్కనెక్ట్. నా ప్రెజెంటేషన్ కనపడుతుందమ్మా? సార్ ఓకే, కనబడుతుంది. ఎస్, థ్యాంక్ యూ అండి. ఆన్లైన్లోకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతుంటున్నాం. ఈ దినాల్లో చాలా అవసరమైనటువంటి అంశం, అంతేకాదు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతుంటాం. ఇది చాలా అర్థవంతమైనటువంటి అంశం. దీన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడడం, మన అభిప్రాయాన్ని సరిచేయడం, అంతేకాదు బైబిల్ చదివేటువంటి విధానంలో మన యొక్క ఆలోచన విధానము మార్పులోనికి వస్తుంది. కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ అంశాన్ని మరి డీల్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నా. చాలా మంది మీరందరూ అనేకమైనటువంటి క్లాసులు విని ఉండొచ్చు. ఆ క్లాసులలో చాలా విషయాలు మీరు నేర్చుకొని ఉండొచ్చు. కానీ ఈ హెర్మెనెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ విషయంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ని మనం ఏ రీతిగా చదవాలి, బైబిల్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ అర్థం చేసుకున్నటువంటి సత్యాన్ని మన జీవితంలో మనం ఎట్లా అన్వయించుకోవాలి అనే సత్యాన్ని ఈ యొక్క అంశము మనకు తెలియజేస్తుంది. జాన్ మెకాదర్ అనేటువంటి భక్తుడు ఈ మాట అన్నాడు, ద గోల్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ టు అండర్స్టాండ్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. అంటే అర్థం ఏంటి? వ్యాఖ్యాన లక్ష్యము రచయిత ఉద్దేశించినటువంటి అర్థాన్ని తెలుసుకోవడం. బాగా గమనించాలి. మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి, అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. జాన్ మెకాదర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, బైబిల్ రచయితలందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఒక ఉద్దేశాన్ని కలిగి తమ మాటని రాశారు. ఆ రాసినటువంటి మాటల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి అని మెకార్థర్ అనేటువంటి భక్తుడు మాట్లాడి ఉంటున్నాడు. అంతేకాదు హావర్డ్ హెన్రిక్ అనేటువంటి భక్తుడు, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ గివింగ్ ద బైబిల్ మీనింగ్, ఇట్ ఈజ్ ఏ డిస్కవరింగ్ ద మీనింగ్ ఆల్రెడీ దేర్. అంటే వ్యాఖ్యానం అంటే బైబిల్కి మన అర్థాన్ని ఇవ్వడం కాదు, అందులో ఇప్పటికే ఉన్నటువంటి అర్థాన్ని మనం కనుగొనడం. ఈ రెండు మాటల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, రచయిత తాను రాసినటువంటి ప్రతి పుస్తకంని ఒక ఉద్దేశంతో రాశాడు. అంతేకాదు ఆ ఉద్దేశం వెనుక ఒక అర్థం కూడా దాగి ఉంది. వారు రాసినటువంటి వాక్యం లేదా పదం, దాని వెనక ఒక అంతరార్థం, ఒక సత్యం దాగి ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే కనుగొనడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ సత్యము తెలుసుకోవడానికి మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా వెతుకుతూ అందులో ఉన్నటువంటి సత్యాన్ని గమనించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అంతేకాదు ఈ దినం మనం ఏం వినబోతుంటున్నాం, వేటి గురించి మనం తెలుసుకోబోతున్నాం అని అంటే, ఈ దినంలో హెర్మెనెటిక్స్ అంటే వ్యాఖ్యాన శాస్త్రం. ఈ వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం ఏంటి అనేది మనం తెలుసుకోబోతుంటాం. అంతేకాదు బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఎలాంటి విశ్లేషణ మనం చేయాలి. మూడవది, సరి అయినటువంటి వివరణకు తప్పుడు వివరణకు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంది. నాలుగవది, విద్యార్థిగా ఒక బోధకునిగా వ్యాఖ్యాన శాస్త్ర ప్రాముఖ్యత. ఈ 4 అంశాలపైన
మనము ఈ క్లాసులో చాలా మటుకు తెలుసుకుందాం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు హెర్మెనెటిక్స్ అనేటువంటి ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే గ్రీకు పురాణ మరి నేపథ్యాన్ని మీరు చూస్తే గ్రీకు పురాణ ప్రకారము హెర్మోస్ అనేటువంటి దేవుడు దేవతలకి సందేశహరుడుగా పనిచేసేటువంటి వాడు, ఒక మెసెంజర్ గా పనిచేసేటువంటి వాడు. ఆయన దైవిక లోకానికి మానవ లోకానికి మధ్య ఒక మధ్యవర్తిగా అంటే మీడియేటర్ గా ఉండి దేవుళ్ళ సందేశాల్ని మానవులకు అర్థమయ్యే రీతిగా ఆయన వివరించేటువంటి వాడు. గమనించాలి, దేవుడు మరియు మానవుల మధ్య ఈయన ఒక మధ్యవర్తిగా ఉంటూ దేవుళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలకు ఉన్నటువంటి ఆ సందేశము, దాని వెనక ఉన్నటువంటి అర్థము మానవులు తెలుసుకోలేకపోతే దాన్ని అర్థమయ్యే రీతిగా హెర్మోస్ అనేటువంటి సందేశకుడు వివరించేటువంటి వాడు. అంటే ఏదైనా ఒక విషయం మనకు అర్థం కానప్పుడు మనకి అర్థం చేయించడానికి మనకు ఒక మీడియేటర్ అవసరం. అంతేకాదు, ఈ పురాణ గాథ ప్రకారంగా ప్రజలు హెర్మెనెటిక్స్ అనేటువంటి పదం హెర్మోస్ నుంచి వచ్చిందని నమ్ముతారు. ఎందుకంటే హెర్మోస్ చేసే పని కూడా అర్థం చెప్పడం, వ్యాఖ్యానించడం మరియు అనువాదం చేయడం. సో కాబట్టి ఈ యొక్క గ్రీకు పురాణ నేపథ్య ప్రకారంగా హెర్మోస్ అనేటువంటి ఆ సందేశకుని నుంచి మరి ఈ యొక్క హెర్మెనెటిక్స్ అనేటువంటి పదం వచ్చింది అని ఒక గాథ ఉన్నది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే హెర్మెనెటిక్స్ అనేటువంటి పదం ఎలా వచ్చింది. హెర్మెనెటిక్స్ అనేది గ్రీకు భాషలోని హెర్మోనియో అనే క్రియాపదం నుంచి ఉద్భవించింది. మనం గ్రామర్లో గమనిస్తూ ఉంటాం కదండి, క్రియాపదం అంటే ఒక పనిని తెలియజేసేటువంటి పదం. ఆ పదం బైబిల్లో ఎక్కడైనా ఉందా? అసలు ఈ సబ్జెక్టు బైబిల్కి సంబంధించినది అని చెప్పి అనుకుంటున్నాం కదా, ఈ పదం బైబిల్ నుంచి వచ్చిందా లేదా బయట నుంచి వచ్చిందా అనేది మనం చూస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దయచేసి చూడండి, హెర్మోనియో అనేటువంటి క్రియాపదము మరి మనము బైబిల్లో వచ్చింది అని చెప్పి గమనిస్తూ ఉంటాం కదా. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ హెర్మోనియో అనేటువంటి పదం కనిపిస్తుంది. ఏంటి ఆ సందర్భం అని మనం చూస్తే, యేసుక్రీస్తు తన పునరుద్ధానం తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు శిష్యులకు లేఖనాల్లోని తన గురించినటువంటి విషయాలని ఆయన వివరిస్తున్నప్పుడు ఈ పదాన్ని వాడాడు. మోషేయు అనే మాటను మాట్లాడుతూ ఆయన అందులో రాయబడినటువంటి తన గురించినటువంటి విషయాలు ఆయన మరి చెప్పినట్టుగా మనము లూకా సువార్త 24:27లో మనం గమనిస్తుంటాం. హెర్మోనియో అనేటువంటి పదానికి ఏంటి అర్థం అంటే వ్యక్తపరచడం, టు స్పీక్ లేదా టు ఎక్స్ప్రెస్. మన ఆలోచనలు లేదా మాటల రూపంలోకి తీసుకురావడం. ఇక్కడ తప్పు పడ్డదండి, మతాలను పడ్డది. మన ఆలోచనల్ని మాటల రూపంలోకి తీసుకురావడం అంటే మన యొక్క భావాన్ని మన యొక్క పదాల ద్వారా, నోటి మాట ద్వారా వ్యక్తపరచడం. రెండవది మీరు గమనించాలి, వివరించడం. వ్యక్తపరచడమే కాదు, ఆ పదాలని అందరూ అర్థం చేసుకునే రీతిగా వివరించడం. టు ఎక్స్ప్లెయిన్ ఆర్ ఇంటర్ప్రెట్ అంటే క్లిష్టమైనటువంటి విషయాన్ని సులువుగా మార్చి చెప్పడం. కొన్ని పదాలు కొందరికి అర్థం కావు, కొన్ని విషయాలు అందరూ గ్రహించలేరు, కొన్ని మాటలు దాని వెనక ఉన్నటువంటి భావము అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి వారికి సులువైనటువంటి రీతిలో అర్థం కావడం కోసం వాటిని తప్పకుండా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అవసరం. అంటే ఆ విషయాన్ని కొద్ది మాటలలో సులువుగా అందరూ అర్థం చేసుకునే రీతిగా వివరించడం అనేది ఈ యొక్క పదం యొక్క అర్థం. మూడవది అనువదించడం.
టు ట్రాన్స్లేట్, ఒకరికి అర్థం కాని భాష నుండి అర్థమయ్యే భాషలోనికి మార్చడం. చూడండి, ఒక తన భావాన్ని ఆలోచన రూపంలో, మాటల రూపంలో వ్యక్తపరుస్తూ అర్థం కానటువంటి విషయాన్ని సులువైనటువంటి రీతిగా వివరిస్తూ, అదే రీతిగా ఒక భాషలో ఉన్నటువంటి మరి అంశాన్ని మరొక భాషలోనికి అర్థమయ్యే రీతిగా మార్చడం అనే 3 పదాలు ఈ హెర్మోనియో అనేటువంటి పదానికి మరి సరైనటువంటి అర్థాన్ని ఇస్తా ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే, హెర్మెనెటిక్స్ యొక్క మరి ఉద్దేశం ఏంటి అంటే, ఇది నైపుణ్యము లేదా ఒక కళ. బైబిల్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని వర్గీకరణలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. సరిగ్గా పాటించినప్పుడే, అంటే ఈ యొక్క నియమాలు, వర్గీకరణలు లేదా పద్ధతులు సరిగా మనము చదివి అర్థం చేసుకొని ఆ ప్రకారంగా బైబిల్ని మనము పఠించినప్పుడు సరి అయినటువంటి అర్థాన్ని మనం వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే వ్యాఖ్యాన శాస్త్రం, అంటే ఇట్ ఈజ్ ఎ ఆర్ట్. అదే రీతిగా ఇదొక సైన్స్. కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని వర్గీకరణలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఆ ఫాలో అయ్యి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనము చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇట్ ఈజ్ ఎ సైన్స్. అంతేకాదు, వ్యాఖ్యాన శాస్త్రంలోని కొన్ని నియమాలు, వర్గీకరణలను మీరు గమనిస్తే బట్టి పడితే సరిపోదండి. అంటే ఆ నియమాలు, ఆ వర్గీకరణని మనం కంఠస్థం చేస్తూ నాకు తెలుసు అనేటువంటి భావనతో మనం ఉండిపోతే దానివల్ల ఎలాంటి లాభం లేదు. ఆ నియమాల వాక్య భాగాల్ని ఎలా అన్వయించాలి, రచయిత ఉద్దేశాన్ని ఎలా పట్టుకోవాలి అనేది ఒక నిరంతర సాధన. ఆ సాధన ద్వారానే ఆ అలవాటు ఒక నైపుణ్యం లేదా కళ అని మనం గమనించాలి. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనకిచ్చినటువంటి హెర్మెనెటిక్ రూల్స్ని బట్టి, వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు, వర్గీకరణలను వాటిని ఆధారం చేసుకొని బైబిల్ వాక్యాలని మనము చదివితే ఒక అర్థము మనకి గ్రహించేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి ఒక నిరంతరమైనటువంటి సాధన. ఏదో కొన్ని వచనాలు అర్థం చేసుకొని నాకు బైబిల్ అంతా అర్థమైపోయింది అని అనుకుంటే అది పొరపాటే. మనము దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం సాధన, అంటే నేర్చుకోవడానికి, అందులో ఉన్నటువంటి సత్యాలు, అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అర్థం కానటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి నిరంతరం మనం ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నం చేయడం ద్వారా మనము కొంత నైపుణ్యాన్ని సంపాదించుకుంటాం. ఎట్లా అనువదించాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంటి దీంట్లో ఉన్నటువంటి మరి ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. ఆ ప్రాక్టీసే మనకి ఒక నైపుణ్యత, ఒక కళగా మారుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్య విషయంలో మనందరం కూడా ఆశ కలిగి ఉంటాం, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అందులో దాగి ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నేను పరిశీలించాలి అని చెప్పి అనుకుంటా ఉంటాం. అయితే బైబిలు చదివేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనం చదవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు హెర్మెనెటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్జర్వేషన్. మనం చదువుతున్నటువంటి లేఖనాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆ పరిశీలించేటువంటి సమయంలో మనం చదువుతున్నటువంటి ఆ వచనము ఏం చెప్తుంది, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ పరిశీలించేటువంటి క్రమంలో మనకు నచ్చిన అర్థాన్ని మనం తీసుకోవడం, వచనం ఇదే చెప్తుంది అని అనుకోవడం పొరపాటు. రచయిత అనే వ్యక్తి ఒకడు ఉన్నారు. ఆ రచయిత ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.
ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం చేయడం. మనం చదువుతున్నటువంటి పదానికి అర్థమేంటి, ఆ పదాలు ఏ భాషలో ఉన్నాయి, ఆ పదాలకి సరి అయినటువంటి అర్థం తెలుగు బైబిల్లో ఉందా లేదా అనే విషయాన్ని మనం తప్పకుండా మరి పరిశీలించి దాన్ని సరి అయిన రీతిగా మరి వ్యాఖ్యానించేటువంటి ప్రయత్నము చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనము ఒక పాఠ్య భాగాన్ని, ఒక 10 వచనాల, ఒక పేరాగ్రాఫా మనం ఎంచుకున్నప్పుడు, లేదా ఒక అధ్యాయమా మనం ఎంచుకుంటున్నప్పుడు, ఆ అధ్యాయంలో ఏముంది అనేది మనం సరి అయిన రీతిగా అర్థం చేసుకుంటూ ఏ ఏ పదాలు వాడాడు, ఆ పదాల వెనుకున్నటువంటి అర్థాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పాఠ్య భాగం దేని గురించి మాట్లాడుతుంది, ఆ పాఠ్య భాగము ఏ ఉద్దేశంతో, ఆ అధ్యాయము ఏ ఉద్దేశంతో రాయబడ్డది అనేది మనకి అర్థమైపోతుంది. అప్లికేషన్ గమనించాలి, అన్వయింపు. ఇది మనం పరిశీలించిన తర్వాత, రచయిత ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, ఆ పదాలని మనము వ్యాఖ్యానించడం, వేరే భాషలో మన భాషలో దాని యొక్క సరైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్న తర్వాత అందుకు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఆ నేర్చుకునేటువంటి విషయాన్ని మన జీవితంలో మనం అన్వయించుకోవడం అనేది తప్పకుండా జరగాలి. ఇది మన జీవితానికి ఎలా వర్తిస్తుంది. బైబిల్లో చాలా సందర్భాల్లో మనము చూస్తున్నటువంటి విషయాలు అంటే కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కానీ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ అనేటువంటి మెథడ్లో మనము లేఖన భాగాన్ని చదివినప్పుడు రచయిత ఎవరు అనేది, ఆయన ఉద్దేశం ఏంటి అనేది అర్థం చేసుకుంటాం. ఆయన దేని గురించి రాస్తున్నాడు, ఎందుకోసం రాస్తున్నాడు అనేది అర్థం చేసుకుంటాం. ఆ అర్థం చేసుకున్నటువంటి వాటిలో నుంచి ఒక పాఠకుడిగా, బైబిల్ చదువుతున్నటువంటి ఒక వ్యక్తిగా నేను దేన్ని అన్వయించుకోవచ్చు, ఇందులో నుంచి నేను నేర్చుకునే అంశం ఏముంది, నేను పాటించాల్సినటువంటి ఆజ్ఞ ఏముంది, లేదా నా జీవితానికి సంబంధించినటువంటి విషయం ఏముంది, ఏదైనా మార్చుకోవాలా అనేది మనము గ్రహించగలుగుతుంటున్నాం. సరి అయిన రీతిగా పరిశీలించకపోతే సరి అయిన రీతిగా మనం వ్యాఖ్యానించలేం. సరి అయిన రీతిగా మనం వ్యాఖ్యానించకపోతే సరి అయిన రీతిగా మనం అన్వయించుకోలేం. అప్పుడు మన జీవితము పాడైపోతుంది. అబ్జర్వేషన్ అంటే మీరు గమనించాలి, పరిశీలన. ఎలాంటి పరిశీలన మనం చేయాలి? మనం చదువుతున్నటువంటి ఒక అధ్యాయంలో ఏం పరిశీలించాలి అంటే, నిశ్చితంగా మనము చాలా ప్రశాంతంగా, ఓపికగా మనము పరిశీలన చేయాలి. ఏంటి అంటే పునరావృతమయ్యేటువంటి పదాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి అనే పదము 11 సార్లు పునరావృతం అవుతుంది. అంటే ఏం గమనిస్తుంటున్నాం? విశ్వాసము అంటే ఏంటో అక్కడ మనము ఒక నిర్వచనాన్ని మనం తెలుసుకోగలుగుతుంటున్నాం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత అది ఎట్లా పనిచేస్తుంది, భక్తుల జీవితంలో క్రియాశీలత ఏ రీతిగా అది పని చేస్తుంది, వారు ఎన్ని శ్రమలు మరి దేవుని కొరకు అనుభవించారో, ఎంత దీన స్థితిలో వారు బ్రతికారో ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి విశ్వాసం, వారిలో ఉన్నటువంటి మరి భక్తి మనకి అర్థమవుతుంది. అందుకే మనం చదివేటప్పుడు ఏ ఏ పదాలు మళ్ళీ మళ్ళీ వస్తా ఉన్నాయి, మాటి మాటికి ఏ పదాన్ని ఎక్కువగా భక్తుడు రాసే ప్రయత్నం చేశాడు, ప్రేమ గురించి రాశాడా, రక్షణ గురించి రాశాడా, లేదా మారు మనసు గురించి రాశాడా అనేది మనము మాటి మాటికి ఏ పదం అయితే ఎక్కువగా వస్తుందో ఆ పదాన్ని మనము తీసుకొని దాని అర్థాన్ని, తర్వాత అది ఏ రీతిగా పనిచేస్తుంది అనేది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి పదాలు ఏంటి అనేది మనం తప్పకుండా పరిశీలన చేయాలి. తర్వాత పోలికలు, వ్యత్యాసాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు మరి పాపాన్ని గురించి, దేవుని గురించి ఆయన మరి మాట్లాడుతుంటున్నాడు. అంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం అనే మాటను ఆయన రాస్తా ఉంటాడు.
దేవుని కృప ద్వారా నిత్య జీవం అనే మాటను రాస్తా ఉంటాడు. అంతేకాదు మీరు గమనించాలి, అంటే ఆయన రాస్తూ ఉన్నప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పాపానికి జీతం అనేది ఉన్నది, కానీ దేవుని కృప ఉచితంగా దొరుకుతుంది. అదొక వరం అనేటువంటి మాటని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాదు మరణాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి ఆ యొక్క రోమపత్రిక అంతా కూడా ఇదే రీతిగా వ్యత్యాసాలు చూపిస్తూ, అంటే పోలికని మాట్లాడుతూ, అదే సమయంలో దానికి మరి అనుబంధంగా వ్యత్యాసాన్ని కూడా వెంటనే చూపిస్తూ, దానికి దీనికి ఉన్నటువంటి పోలికని లేదా వ్యత్యాసాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే గమనించాల్సింది ఏంటంటే, మనం చదువుతున్నటువంటి పదాలు, ఆ పదాలలో ఏదైనా తేడా ఉందా? మరణము అన్నాడు, జీవము అన్నాడు, పాపము అన్నాడు, రక్షణ అన్నాడు, సైతాను అని చెప్పి అన్నాడు, తర్వాత యేసు క్రీస్తు అని చెప్పాడు. అంటే ఈ రెండు పదాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు వెంటనే ఈ రెండు పదాలని రచయిత వాడాడు అనేది మనము కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అదే రీతిగా కారణం, యాకోబు దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దురాశ అనేది ఒక కారణం. ఆ కారణము అయితే పాపము మరియు మరణము దాని ద్వారా వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఫలితాలు. చూడండి, అంటే ఏం గమనిస్తున్నామంటే, మనం ఒక పని చేసినప్పుడు, పాపము చేసినప్పుడు దానికి ఏముంటది అంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, దానికి గల కారణం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ కారణం ఏంటి, ఆ యొక్క భయంకరమైనటువంటి ఫలితం ఏంటి అనేది కూడా మనం చదువుతున్నటువంటి అధ్యాయంలో, పారాగ్రాఫ్ లో మనము అబ్జర్వేషన్ చేయాలి, పరిశీలన చేయాలి. ఏదైనా ఒక భాగాన్ని మనం ఎంచుకున్నప్పుడు మరి అందులో జరుగుతున్నటువంటి సంఘటన, ఆ సంఘటన వెనుక కారణం, దాని ద్వారా కలిగినటువంటి ఫలితాన్ని మనం తప్పకుండా చూడాలి. అదే రీతిగా సందర్భాన్ని బట్టి ఆ యొక్క అర్థాన్ని మనం నిర్ణయించాలి. ఎక్కడో ఉన్నటువంటి వచనాన్ని తీసుకొని మరెక్కడో ఉన్నటువంటి వచనంతో మనం కలిపి ఒక సిద్ధాంతాన్ని మనం ఎప్పుడు కూడా సిద్ధపరచొద్దు. వాక్యాన్ని విడివిడిగా తీసినా అది తప్పుడు సిద్ధాంతాలకు దారితీస్తుంది. అంటే అక్కడొక వచనం, ఇక్కడొక వచనం, ఈ రెండు వచనాలు తీసుకొని బైబిల్లో చూడండి, ఈ రీతిగా రాయబడ్డది, ఈ రీతిగా బైబిల్లో రాశారు, ఇదే మనం పాటించాలి అని చెప్పడానికి అవకాశం లేదు. పాత నిబంధనలు బలుల గురించి రాస్తే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే బలిగా అర్పింపబడ్డాడు. కానీ ఏమంటారంటే చాలా మటుకు పాత నిబంధన చదువుతూ మరి ఏమంటారంటే సబ్బాతుని మనం ఆచరించాలి. ఎందుకు ఈ యొక్క సిద్ధాంతం వచ్చిందంటే, అక్కడ కొన్ని వచనాలు, ఇక్కడ కొన్ని వచనాలు తీసుకొని వారికి ఏం అర్థమైందో ఆ అర్థమైన దాంట్లో నుంచి వారు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నెలకొల్పడం జరుగుతుంది. కాబట్టి మనం చదువుతున్నటువంటి ఆ యొక్క మరి సందర్భంలో ఖచ్చితంగా ఆ పదాలని విడివిడిగా మనము అక్కడొక వచనం, ఇక్కడొక వచనాన్ని తీసుకొని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఒక అధ్యాయం అంతా చదవండి, లేదా ఒక పారాగ్రాఫ్ అంతా కూడా చదవండి. ఆ చదువుతున్నటువంటి సందర్భంలో దేని గురించి మాట్లాడుతుంది, ఎప్పుడు మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అక్కడొక వచనం, ఇక్కడొక వచనం తీసుకొని అదే ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు సమీప సందర్భం అంటే ఇమిడియట్ కాంటెక్స్ట్ ఏంటి, చదువుతున్నటువంటి వాక్యానికి వెనక మరియు ముందు ఉన్నటువంటి వాక్యాలు లేదా పారాగ్రాఫ్ ఏమి చెప్తుందో చూడండి. కొంతమంది మాట్లాడుతూ ఏం చెప్తా ఉంటారంటే, అయ్యా మరి దేవుని యొక్క వాక్యంలో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా అని చెప్పి అక్కడొక మాట, ఇక్కడొక మాట మరి తీసుకొని వారు మరి వాక్యాన్ని తప్పు రీతిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం చదువుతున్నటువంటి లేఖన భాగానికి అంటే ముందు వచనాలు ఏమున్నాయి, మనం చదువుతున్న లేఖన భాగానికి వెనక వచనాలు కూడా ఏమున్నాయి,
ఆ పైన ఉన్నటువంటి వచనం లేదా వెనక ఉన్నటువంటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనము కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి, ఆ సమీపమైనటువంటి సందర్భాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. మనము మరి సువార్తలోంచి ఒక వచనం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఏదో విలాప వాక్యాలు లేకపోతే సామెతలో తీసుకొని వీటిని మనం కలిపి సందర్భాన్ని విడిచి కొత్త వాక్యము, కొత్త అర్థము మనము చెప్పేటువంటి ప్రయత్నం ఎన్నడూ కూడా చేయొద్దు. కాబట్టి సమీప అర్థం, వెనక ఉన్నటువంటి వచనం, ముందు ఉన్నటువంటి వచనం ఏం చెప్తుంది అనేది మనం తప్పకుండా చదివితేనే అక్కడ సందర్భం ఏంటి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు సుదూర సందర్భం, బ్రాడ్ కాంటెక్స్ట్ ఏంటిది? చదువుతున్నటువంటి వాక్య పూర్తి అధ్యాయం లేదా మరియు పుస్తకం లేదా బైబిల్ మొత్తం ఏ విషయం గురించి అయితే రాయబడిందో దాని గురించి మనం అవగాహన కలిగి ఉండడం. సుదూర సందర్భం అంటే పూర్తి అధ్యాయం అంతా కూడా చదివితే ఆయన పాపాన్ని గురించి రాశాడా, స్వస్థత గురించి రాశాడా, లేదా దేవుని యొక్క దైవత్వాన్ని గురించి రాశాడా అనేది ఆ అధ్యాయం అంతా కూడా ఒకే అంశాన్ని గురించి మాట్లాడుతుంది. అది ఎట్లా తెలుసుకోగలమంటే మాటి మాటికి వస్తున్నటువంటి పదాలు, రచయిత యొక్క ఉద్దేశం ఏంటిదో ఆ పదాల వెనుక ఆయన ఏ పదం అయితే ఎక్కువ వాడాడో ఆ ఉద్దేశం మనకు అర్థమైపోతుంది. కాబట్టి చదువుతున్నటువంటి వాక్యం యొక్క పూర్తి అధ్యాయము మనం చదివి దేని గురించి అధ్యాయం రాయబడ్డదో అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఒక్క పదాన్నే మనం తీసుకోవడం పొరపాటు. లేదా పుస్తకం మొత్తం, రోమీయులకు రాసిన పత్రిక మీరు గమనిస్తా ఉన్నట్టయితే రక్షణ గురించి రాయబడ్డది. అందులో అన్యుడు నశించిపోతా ఉన్నాడు, యూదుడు, వాక్యం ఉన్నటువంటి యూదుడు నశించిపోతుంటాడు. మళ్ళీ దేవుని సంఘంలో రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క నమ్మకం ఏంటి అనే దాన్ని అపోస్తలుడైన పౌలు స్థిరపరిచే ప్రయత్నం చేస్తుంటున్నాడు. అపోస్తల కార్యం మీరు గమనిస్తే సువార్త ఎట్లా విస్తరించబడ్డది, సువార్త విస్తరింపబడడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది రచయిత వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పుస్తకం మొత్తం చదివితే సుదూర సందర్భం కూడా మనకి అర్థమవుతుంది. బైబిల్ అంతా కూడా దేవుని ప్రేమను గురించి రాయబడ్డదే. అందులో భక్తుల జీవితాలు, వారిని జీవించినటువంటి జీవిత విధానం అనేది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సుదూర సందర్భం అనే దాని ద్వారా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయొచ్చు. తర్వాత భావ ప్రకటనను పక్కకు పెట్టాలి. బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆలోచన అంటే ఏంటి, మన పాస్టర్ గారు చెప్పినటువంటి లేఖన భాగమో, మనం పుస్తకాలలో చదివినటువంటి అర్థమో, లేకపోతే మనం ఇప్పటిదాకా ఏం అర్థం చేసుకున్నామో అటువంటి తప్పుడు భావనలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రసంగాలు అవన్నీ కూడా మనం పక్కకు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక విధంగా మనం ఎంటీ మైండ్తో, ఖాళీ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ సొంత సంస్కృతి, వారు జీవిస్తున్నటువంటి జీవన విధానం ఏంటి, వారు ఏ భాషను మాట్లాడేవారు, ఎలాంటి ఆహారాన్ని తీసుకునేటువంటి వారు, ఎలాంటి పనులు వారు చేసేటువంటి వారు, వారి జీవన విధానంలో వారు ఏం నమ్మకాన్ని కలిగి ఉండేటువంటి వారు, ఇదంతా కూడా వారి సంస్కృతిలో భాగమే. మనం చదువుతున్నప్పుడు ఆ వచనంలో ఉన్నటువంటి ప్రజల సంస్కృతిని కూడా మనం ఆలోచన చేయాలి. ఆధునిక ఆలోచనను వైఖరులపై రుద్దరాదు, లేఖనాలపై రుద్దరాదు. అంటే ఏంటిది, మనకున్నటువంటి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆధునిక యుగంలో మనం బ్రతుకుతున్నాం. ఎవరైనా ఏదైనా కొత్తగా చూశారంటే చాలా మంది పాస్టర్స్ ఏమంటారంటే, బ్రదర్ అది బైబిల్లో ఇంతకుముందే రాయబడ్డదండి అని వారు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇప్పుడు ఆధునిక ఒక ఆయన మాట్లాడుతూ, బ్రదర్ కంప్యూటర్ గురించి బైబిల్లో ఉంది మీకు తెలుసా అని చెప్పన్నాడు. గమనించాలి, ఆధునిక యుగంలో మనం బ్రతుకుతుంటున్నాం. బైబిలు చాలా సంవత్సరాల క్రితం రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం. అక్కడ వారు ప్రజలు బ్రతికినటువంటి సంస్కృతి వేరు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త ఆలోచనని లేఖనాలపై మనం రుద్దుతూ,
అదే ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తూ వాక్యాన్ని మనము మరి సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే పూర్వ భావనను మనం పక్కకి పెట్టాలి. పాస్టర్ గారు చెప్పినటువంటి ప్రసంగాలు, ఎక్కడో విన్నటువంటి ప్రసంగాలు, అద్భుతమైనటువంటి సేవకుడు ఆయన చెప్పాడు కదా, ఇది అదే ఉంటది అని చెప్పి అనుకొని వాక్యాన్ని చదివితే వాక్యము వాళ్ళ ఆలోచనల నుంచే మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి తన యొక్క వాక్యాన్ని ఆయన రాయించాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మరి పూర్వ భావన మనం పక్కకు పెట్టాలి. ప్రవక్తలు అపోస్తులుల స్థానంలో నిలబడి ఆనాటి కాల కళ్ళతో, అంటే వారు ఏ ఉద్దేశంతో, ఎలాంటి ఆలోచన కలిగి ఏ కళ్ళతోనైతే ఆ సందర్భాన్ని వారు చూశారో మనం కూడా మరి ఆ కళ్ళతో చూడగలిగితే సరి అయినటువంటి విశ్లేషణ సాధ్యం అవుతుంది. ఒక వ్యక్తి బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ మరి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చదివితే సరి అయిన రీతిగా ఆయనకు కనిపించదు. ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని చదివితే ఎర్రగా కనిపించవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రసంగంతో, ఒక ఆలోచనతో, ఒక బోధతో మనం నింపబడితే బైబిల్ అదే రీతిగా మనకు అర్థమవుతుంది. మనము ఎట్లా చదవాలంటే చదువుతున్నప్పుడు ప్రవక్తలు లేదా అపోస్తులు వారు ఏ స్థానంలో అయితే నిలబడ్డారో, ఎలాంటి పరిస్థితుల నుంచి వారు ఈ మాటలు రాశారో దాన్ని అర్థం చేసుకుంటూ వారి స్థానంలో ఒకవేళ మనం ఉండి అర్థం చేసుకుంటే ఇదే అది అని చెప్పగలిగే ఖచ్చితమైనటువంటి విశ్లేషణ మనం చేయగలగాలి. తర్వాత భాష అధ్యయనం అంటే గ్రామటికల్ గా మనం స్టడీ చేయాలి. పదాల అసలు అర్థం ఏంటి, వాక్య నిర్మాణం ఎట్లా ఉంది, ఆ పదాలు మరి బైబిల్ రాస్తున్నప్పుడు మన భాషలో రాయబడలేదండి, హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో రాయబడ్డాయి. ఆ రాయబడ్డప్పుడు వారికి ఉన్నటువంటి గ్రామటికల్ వేలో వాళ్ళు రాయడానికి ప్రయత్నం చేశారు. వారికి ఉన్నటువంటి వ్యాకరణాన్ని వారు వాడుకుంటూ వారు మరి పదాలను సమకూర్చి ఒక వచనంగా మరి చేర్చారు. మనం చదువుతున్నప్పుడు ఆ పదాలు ఏ అర్థాన్ని ఇస్తా ఉన్నాయి, అసలైనటువంటి గ్రీకు భాషలో లేదా హెబ్రీ భాషలో ఏ అర్థాన్ని ఇస్తున్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాక్యము ఎందుకు మరి ఈ రీతిగా నిర్మాణం చేయబడ్డది అనేది మనం గమనించాలి. వీటన్నిటి కూడా మనం తర్వాత మరి చక్కని లేఖన బాగా ఉపమానాలతో మరి ఉదాహరణతో మనం గమనించేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత సాహిత్య శైలి, ఇది ఒక చరిత్రనా, మనం చదువుతున్నటువంటి పుస్తకం ఒక చరిత్రనా, లేదా కవిత్వ రూపంలో రాయబడ్డదా, లేదా ఒక ఉపమానంలో రాయబడ్డదా, లేదా అది ప్రవచనమా అనేది మనం గమనించాలి. మనం చదువుతున్నటువంటి ఆ లేఖన భాగము చరిత్రకు సంబంధించిందా, వ్యక్తుల జీవితాల్ని అది తెలియజేస్తుందా, లేదా జరిగినటువంటి ఒక సంఘటనని వివరిస్తుందా, లేదు రచయిత జరుగుతున్నటువంటి సందర్భాన్ని అద్భుత రీతిగా వర్ణిస్తూ ఆయన కవిత్వ రూపంలో తనకు తెలిసినటువంటి భాషలో ఇంకా అద్భుతంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడా, లేదు సులువుగా అందరూ అర్థం చేసుకోవడానికి ఉపమాన రీతిగా, అంటే ఒక మంచి మరి ఉపమానంతో ఈజీగా అందరూ అర్థం చేసుకోవడానికి రాశారా, లేదా అది ప్రవచనమా, భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రవచనాన్ని గురించి రాయబడ్డదా అనేది మనం తప్పకుండా గుర్తించాలి. మనం చదువుతున్నటువంటి పుస్తకం లేదా లేఖన భాగం అది ఏ భాగానికి సంబంధించింది అనేది మనం తెలుసుకొని ఉండాలి. చాలా సందర్భాల్లో బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే చరిత్రకు వెళ్ళి బైబిల్లో రాయబడ్డదే చరిత్రలో జరిగిందండి, ఆ చరిత్రలో ఉన్నదే బైబిల్లో ఉంది అంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బైబిల్ని వివరించాలి, కానీ బైబిల్లో అవతల ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ జరిగినటువంటి సంఘటనతోని బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం, దాన్ని వివరించే ప్రయత్నం ఎన్నడూ కూడా చేయొద్దు. గమనించాలి, ఏంటంటే బైబిల్ని వివరించాలి. ఆ వాక్యము మరొక వాక్యంతో పోల్చి చూస్తూ
ఒక పుస్తకంలో నుంచి ఇంకో పుస్తకంలో ఉన్నటువంటి వచనాన్ని పోల్చి చూస్తూ అది ఏ రీతిగా మరి మాట్లాడుతుంది, ఏ రీతిగా ఇది సరిపోతుంది అనేది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాదు ఒక వచనాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధిత ఇతర వచనాలను కూడా ఉపయోగించాలి. ఇలాంటి వచనమే మరొక చోట కూడా మరొక పుస్తకంలో కూడా ఉంటుంది. అది ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయాలి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం మరియు విశ్లేషించడం. ఎట్లా మనం సరిగా అర్థం చేసుకుంటాం? 2వ తిమోతి రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తా ఉన్నట్లయితే పౌలు తిమోతితో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, సత్యవాక్యంను సరిగా విభజించుము. అంటే దాని అర్థం ఏంటి? రైట్లీ డివైడింగ్. ఏం చేయాలి? సరి అనే రీతిగా వాక్యాన్ని మనం విభజించాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరి అనే రీతిగా మనం విభజిస్తేనే రచయిత యొక్క ఉద్దేశము, దేవుడు చెప్పాలనుకున్నటువంటి సందేశము మనం అర్థం చేసుకోగలుగుతుంటున్నాం. లోక సంబంధమైనటువంటి తలంపులు బైబిల్లోకి రాకుండా టు కట్, అంటే వాటిని మనము కట్ చేసుకొని వాక్యంలో నుంచే, దైవికమైనటువంటి ఆలోచన నుంచే బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేఖనాల్ని వంకరగా కాకుండా దేవుడు ఉద్దేశించినటువంటి అర్థంలో వివరించడం జరగాలి. అది జరగాలంటే వ్యాఖ్యాన నియమాలు మనకు అవసరం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, హెర్మెటిక్స్ అంటే కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్ని మనం పాటిస్తుంటున్నప్పుడే బైబిల్ సరైన రీతిగా మనం వ్యాఖ్యానం చేయగలుగుతుంటున్నాం. రచయిత ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ఆ అర్థాన్ని మనము వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము సరి అయిన రీతిగా అర్థం చేసుకోవడానికి లేదా ఉపదేశించడానికి మనము విశ్లేషణ చేయడం చాలా అవసరం. పాఠ్యభాగ విశ్లేషణ అంటే సొంత నమ్మకాల కాంతితో కాకుండా అక్షర సత్యాల ఆధారంగా పరిశుద్ధాత్మ మరి ప్రేరణతో మరి గ్రంథకర్త ఏం చెప్పాడు అనేది మనం శోధించాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ రాసినటువంటి భక్తులు వారు సొంత ఆలోచనతో రాయలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించినప్పుడు వారు మెలకువతో ఉండి, వారు మరి సృహలో ఉండి, వారు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాటల్ని వారు రాశారు. ఆ రాసినటువంటి మాటల్ని ఆనాటి కాలంలో వారు రాసినటువంటి ఆపదాన్ని ఈనాటి కాలంలో మనము విశ్లేషణ లేదా సరైనటువంటి అర్థాన్ని వెలికి తీయడానికి మనము పరిశోధించడం అవసరం. చాలా మంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే, అది బైబిల్ అండి, దైవ గ్రంథం అండి, ఏ పాస్టర్ గారు చెప్పినా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అర్థం ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వ్యాఖ్యానించి దేవుని యొక్క వాక్యాన్ని మనకు వివరిస్తూ ఉంటారు అని చెప్తా ఉంటారు. కానీ మీరు గమనిస్తే బైబిల్ ఒకటే అర్థాన్ని ఇస్తుందండి. బైబిల్ ఒకటే అర్థంతో రాయబడ్డది. ఆ రాస్తున్నటువంటి అర్థాలు మీరు గమనించాలి, అనేకంగా ఉండవు. మనం బైబిల్ చదివితే బైబిల్ అంతా కూడా దేవుని యొక్క తత్వం గురించి వివరిస్తుంది, మానవుని యొక్క పాపాన్ని గురించి వివరిస్తుంది. ఒకటే అర్థం. మానవుడు రక్షింపబడాలంటే దేవుని యొక్క కృప అవసరం, దేవుడు ప్రేమిస్తున్నాడు మానవుణ్ణి. ఈ అంశము బైబిల్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి బైబిల్ రచయితలు రాస్తున్నప్పుడు వారి ఉద్దేశం ఒక్కటే, పలు రకాలుగా వారు ఉద్దేశంతో బైబిల్ని రాయలేదు. అనేకమైనటువంటి అర్థాలు మనం ఇస్తుంటున్నాం బైబిల్కి. రచయిత ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకుండా మనకు ఉన్నటువంటి పరిస్థితులలో బైబిల్ని మనం అర్థం చేసుకోవడం అనేది తప్పు. బైబిల్ అనేకమైనటువంటి అర్థాలు ఇవ్వదు. ఉదాహరణకి ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్లయితే, రచయిత ఉద్దేశాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూస్తుంటున్నాం. నేనే ద్వారమును అని యోహాను సువార్తలో యేసు ప్రభువారు మాట్లాడాడు. మనం అబ్జర్వేషన్ చేస్తే యేసు ప్రభువారు నేనే ద్వారం అన్నాడు. దానికి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, యేసు నిజంగా ఒక తలుపు కాదు, ద్వారా మాత్రమే
మానవులందరికీ రక్షణ, మానవులందరూ దేవుని దగ్గరికి ప్రవేశానికి ఆయన ఒక మార్గంగా, ఒక ద్వారంగా ఉపయోగపడుతున్నాడు అనే సందేశాన్ని రచయిత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. రచయిత యొక్క ఉద్దేశము యేసు క్రీస్తే రక్షణకు మార్గము. ఒక వ్యక్తి యేసు ప్రభువారు లేకుండా, యేసు ప్రభువారు లోనికి రాకుండా అతడు దేవుని దగ్గరికి ప్రవేశించలేడు. యేసుని నమ్ముకోవడం, ఆయనను అంగీకరించడం ద్వారానే అతడు రక్షణ పొందడం, దేవునికి సమీపంగా జీవించడం అనేది సాధ్యం. అందుకే రక్షణ కోసమే క్రీస్తుని ఆశ్రయించాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి నేనే ద్వారమును అని చెప్పి మరి యేసు ప్రభువారు అనేటువంటి మాటని యోహాన్ గారు రాశారు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు లేకుండా, ఆయనను రక్షణ కోసం మనం ఆశ్రయించకుండా మనము దేవునితో సహవాసము చేయలేము. రెండవది, నిజమైనటువంటి అర్థాన్ని గ్రహించడం. ప్రేమ అనే మాట మనం తీసుకుంటే యోహాను సువార్త 21 అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలలో గ్రీకు పదాన్ని మనం గమనిస్తే అక్కడ ప్రేమను గురించి మాట్లాడినప్పుడు అగాపే ప్రేమ అంటే త్యాగపూరితమైనటువంటిది లేదా నిస్వార్థమైనటువంటిది, ఏమీ ఆశించినటువంటి ప్రేమ, ఒక ప్రేమ మనం చూస్తాం. రెండవది ఫిలియో అంటే స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఈ రెండు ప్రేమలు ఈ వచనాలలో మనం చూస్తాం. అయితే ఇందులో మనం చూస్తే, అబ్జర్వేషన్ చేస్తే, యేసు పేతురుని 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దానికి ఉన్న వ్యాఖ్యానం ఏంటో తెలుసా? తెలుగులో ప్రేమ అనే మాట ఒకటే కనిపిస్తుంది, కానీ గ్రీకులో మనం చదివితే వేర్వేరు పదాలు వాడబడ్డాయి. యేసు ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమను గురించి యేసు ప్రభువారు, పేతురు నువ్వు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తుంటున్నావా అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఏమీ ఆశించినటువంటి ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభువారు పేతురుని అడిగితే పేతురు ఫిలియో అని సమాధానం చెప్పాడు. అంటే అయ్యా, స్నేహపూర్వకమైనటువంటి ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను. చూడండి, దేవుడేమో మరి నిస్వార్థమైనటువంటి ప్రేమను అడిగితే, పేతురు గారేమో లోక సంబంధమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక్క తెలుగు బైబిల్ చదివితేనే నిజమైనటువంటి అర్థము కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. కాబట్టి వేరు వేరు భాషలలో రాయబడినటువంటి బైబిల్ని మనం చదవాలి. కొన్ని డిక్షనరీలు కూడా మనము చదవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే రచయిత ఏం రాశాడు అనేది దాని నిజమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి అర్థం ఏంటంటే యేసు పేతురుని లోతైన అంకిత భావం వైపు నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తుంటున్నాడు. అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాదయ్యా నాకు కావాల్సింది, శాశ్వతమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ, మార్పు లేనటువంటి ఆ ప్రేమ నీ నుంచి నాకు కావాలని చెప్పి పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు మరి మాట్లాడి ఉంటున్నాడు. మూడవ సందర్భాన్ని మనం గమనిస్తే ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవడం, ఏం జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవడం. ఇక్కడ మత్తయి సువార్త 18:20లో మనం గమనిస్తే 2-3 నా నామంన ఎక్కడ కూడి ఉందిరో అనే మాట చాలా సార్లు మనం వాడతాం. మన సంఘాలలో చాలా మంది ఈ వచనాన్ని ఎత్తి పట్టుకుంటూ వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ గమనిస్తే ఈ వచనం చాలా మంది చిన్న చిన్న ప్రార్థనా సమూహంలో 5 మంది 10 మంది ఉన్నటువంటి సమూహంలో అయ్యా ఎక్కడ 2-3 కూడి ఉంటే నువ్వు అక్కడ ఉంటానన్నటువంటి గొప్ప దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా మంది. కానీ సందర్భం ఏంటి అంటే ఈ భాగం మొత్తము సంఘ క్రమశిక్షణ గురించి, విశ్వాసుల మధ్య ఎలాంటి ఐక్యత ఉండాలి, లేదా దేవుని నమ్ముకున్నటువంటి పిల్లల మధ్య ఎలాంటి మరి నిర్ణయాలు, ఏక నిర్ణయం, ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైనటువంటి నిర్ణయం వారు కలిగి ఉండాలి అని చెప్పి రాయబడినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతుంది. 18వ అధ్యాయం అంతా కూడా అదే మాట్లాడుతుంది.
వ్యాఖ్యానం మనం గమనిస్తే మీరు చూడండి, ఇది కేవలము సంఖ్య గురించి కాదు. 10 మందో 5 మందో ఉంటాయా, మేము 2-3 ఉన్నామని చెప్పి అనడము సరి అయినటువంటి విధానం కాదు. సంఖ్యతో సంబంధం లేదండి. ఏంటి అంటే దేవుని చిత్త ప్రకారంగా కూడినటువంటి విశ్వాసుల మధ్య ఆయన సన్నిధి ఉంటుంది. 2 3 4 5 మంది అయినా మీరు కలిసి ఏక మనసుతో ఐక్యత కలిగి మీరు ఒకవేళ కూడుకుంటే అక్కడ మీతో పాటు దేవుడు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉంది అని మనం గ్రహించడానికి రాయబడినటువంటి లేఖన భాగం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను చెప్పి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాం 13వ వచనంలో. ఏంటి అంటే చాలా మంది ఏం అర్థం చేసుకుంటారు, నేను చదవకపోయినా దేవుడు నన్ను ఎగ్జామ్లో పాస్ చేస్తాడు. యూట్యూబ్లో ఇలాంటి సాక్ష్యాలు మనం చాలా వింటాం. లేదా నేను ప్రాక్టీస్ చేయకపోయినా ఈ మ్యాచ్ నేను గెలుస్తాను, ఎందుకంటే నేను సమస్తాన్ని చేయగలను అని వారు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని వారు ఎగ్జామ్స్ కి సరిగా ప్రిపేర్ కాకుండా ఏం చేస్తూ ఉంటారంటే దేవుడే నన్ను పాస్ చేస్తాడండి అని వారు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ భౌతిక విజయాల కోసం వారు మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ఈ వచనం అందుకోసమే రాయబడ్డదా? సందర్భం ఏంటి? అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట జైల్లో ఉంటూ రాశాడు. దీని అసలు అర్థం ఏంటంటే నాకు మరి ఆహారం ఉన్నా లేకపోయినా, కష్టం వచ్చినా లేదా నేను సుఖమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలోనైనా దేవుడిచ్చేటువంటి బలంతో ఈ పరిస్థితులన్నీ కూడా నేను తట్టుకొని సహించగలిగి దేవుని కోసం నేను బ్రతకగలను. నన్ను బలపరచు వాని యందే అంటే మీరు గమనించాలి, ఏంటి ఎలాంటి స్థితిలో ఉన్నా, నాకు కరువు వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లేదా నాకు నా జీవితంలో ఏమీ లేని స్థితిలో నేను ఒంటరిగా మిగిలిపోయినా, నా పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుణ్ణి నేను అర్థం చేసుకున్నప్పుడు దేవుడిచ్చేటువంటి బలం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి ఈ ప్రపంచంలో నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నేను దేవుని కోసం నిలబడగలను అనే ఉద్దేశంతో అపోస్తలుడైనటువంటి పౌలు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని రాశాడు. మనం అర్థం చేసుకునే విధానం ఏంటి అంటే, అయ్యా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు కాబట్టి దేవుడు నేను ఏది అడిగితే అది ఇస్తాడు, ఆయన నన్ను ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను బలపరుస్తాడు, నేను అడిగింది నాకు ఇస్తాడు అనేటువంటి ఆలోచనతో మనము బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటాం. కానీ సందర్భం అది కాదు. ఏమున్నా లేకపోయినా దేవుడిచ్చే బలంతో ఈ శ్రమలన్నీ నేను తట్టుకొని ఆయన కొరకు నేను బ్రతకగలను అనే సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి ఆయన మాట్లాడి ఉంటున్నాడు. ఈ వచనం ఏదైనా సాధించగలను అనే మాట కాదు. ఏ పరిస్థితుల్లోనైనా క్రీస్తు ద్వారా నేను నిలబడగలను, ఆయన కొరకు బ్రతకగలను అనే అర్థాన్ని ఇస్తుంది. పరిస్థితులు మారినా దేవునిలో స్థిరంగా మనం నిలబడాలి. ఆ అర్థం ఇవ్వడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటని మాట్లాడాడు. 5వది సందర్భాన్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటిది? ఇక్కడ మీరు గమనించాలి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం గమనిస్తే లవోదికయ పట్టణంలో మరి ఉన్నటువంటి స్థితిని గురించి చెప్తూ మాట్లాడుతూ లవోదికయ ఇక్కడ చూడండి, నీవు చల్లగానేను వెచ్చగానేను అనే మాటని రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏంటి అక్కడ ఆ సంఘము మరి నులివెచ్చని స్థితిలో ఉంది. ఎందుకున్నది ఈ మాటనే మరి యోహాను గారు ఎందుకు రాశాడు, దాని చరిత్ర ఏంటి అనేది అర్థం చేసుకుంటే లవోదికయ పట్టణానికి సహజమైనటువంటి నీరు మరి మంచినీటి వనరులు వారికి లేవు. అందువల్ల వారు సమీప ప్రాంతాల నుంచి నీటిని కాలువల ద్వారా తెచ్చుకునేటువంటి వారు. సమీపంలో హియరోపోలిస్ అనేటువంటి ప్రాంతంలో వేడి ఖనిజ మరి జలాలు ఉండేటివి.
మరొక ప్రాంతం, వారికి దగ్గరలో ఉన్నటువంటి మరొక ప్రాంతము కొలసీలో నీళ్లు అవి చల్లగా తాజాగా ఉండేటివి. అయితే మీరు గమనించాలి, 11 మైళ్ళు కొలసీ పట్టణానికి, తర్వాత లవోదికియా పట్టణానికి 11 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ నీరు వీరు తెచ్చుకునే లోపే నీరేమైపోయేదంటే చల్లబడిపోయేది, లేదా మరి చల్లబడినటువంటి నీరు వెచ్చబడిపోయేది. అర్థం చేసుకోవాలి. హీరాపోలిలో ఏమో వేడి నీరు ఉంటే కొలసీ పట్టణంలో చల్లగా ఉంటాయి. కానీ ఆ ప్రాంతం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ పట్టణాల నుంచి వీరు నీరు తీసుకొని వచ్చే లోపు వేడి నీరు చల్లబడిపోతుంది. చల్లగా ఉన్నటువంటి నీరు ఆ చల్లదనం కోల్పోయి వెచ్చగా మారిపోతుంది. ఇందువల్ల అక్కడి నీరు వేడిగా కాదు, చల్లగా కాదు, గోరువెచ్చగా లూక్ వామ్ గా ఉండేది. ఏంటి మనం అర్థం చేసుకుంటే, ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాస్తున్నప్పుడు లవోదికియా పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని వారు అర్థం చేసుకునే రీతిగా రచయిత ఈ మాటల్ని వారి కోసం వాడాడు. అంటే గమనించాలి, వాళ్ళు ఈ మాటల్ని సరైన రీతిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితులు వారికి బాగా తెలుసు. ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే, ఆ హీరాపోలి అనేటువంటి ప్రాంతంలో ఒకవేళ ఆ వేడి ఖనిజాల మధ్య ఉన్నటువంటి ఆ నీటిలో కనుక స్నానం చేస్తే చాలా మంది మరి వారి నొప్పులు, వారి ఒంటి నొప్పులు, లేదా వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మరి బాగైపోయి వారు స్వస్థత పొందేవారట. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఆ నీటికి ఉన్నటువంటి ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి కొంత మేలు చేసేటివి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థితి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ మాటలు వాళ్ళకి బాగా అర్థమైతే అని చెప్పి యోహాను గారు ప్రకటన గ్రంథంలో మరి చల్లగా నేను వెచ్చగా నేను లేవు అనే మాటని ఆయన రాశాడు. కాబట్టి మనం ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు దాని వెనక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, దాని వెనక ఉన్న చరిత్ర, ఎందుకు ఈ మాటలు వాడాడు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. అంతేకాదు తప్పుడు వ్యాఖ్యానాలు, వీటిని మనం నివారించాలి. చాలా మంది బైబిల్లో ఉన్నటువంటి వచనాల్ని తప్పుగా వాడుకుంటూ వారికి నచ్చినటువంటి అర్థాన్ని ఇస్తూ బైబిల్ని వారు సరైన రీతిగా అర్థం చేసుకోవట్లేదు. దేవుని గురించి తప్పుగా మాట్లాడే పరిస్థితి ఈ కాలంలో ఉంది. చాలా మంది ఈ వచనాన్ని ఒక భౌతిక గ్యారంటీ లాగా చూస్తారు. ఏ వచనం? కీర్తనలో 121:8 వచనం, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. ఏంటి మనం అనుకుంటాం, ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు లేదా తిరిగి వచ్చేటప్పుడు దేవుడు నాకు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, శారీరక గాయాలు, ఆర్థిక నష్టాలు లేదా కష్టాలు రాకుండా దేవుడు నన్ను కాపాడతాడు. ఇది మనం అర్థం చేసుకునేటువంటి విధానం. అందుకే భౌతిక రక్షణ మనం అర్థం చేసుకునేది. ఒకవేళ ఒక వ్యక్తి ప్రమాదానికి గురైతే, తాను ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన కష్టాలలో పడిపోతే అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, అరే నేను ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని నేను బయలుదేరినా దేవుడు నన్ను కాపాడలేదే, ఆయన వాగ్దానము ఇది తప్ప అని విశ్వాసంలో వారు వెనకబడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కానీ మీరు గమనించాలి ఏంటంటే, అసలు ఈ మాట వెనుక, రాకపోకలు ఎందు అనేటువంటి మాట వెనుక ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మాట రాస్తున్నప్పుడు మీరు చూడండి, ఆ కీర్తన గ్రంథంలో కొన్ని అధ్యాయాలు యాత్రా కీర్తనలుగా మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరంలో 3 సందర్భాల్లో వారు నివసిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి తమ భార్య పిల్లలతో వారు ఏం చేసేవారంటే దేవునికి అర్పణలు చెల్లించడానికి, ఆయనను స్తుతించడానికి కుటుంబాలతో సహా వారు ప్రయాణమైపోయేటువంటి వారు యెరూషలేం పట్టణానికి, దేవాలయం దగ్గరికి. అలా వెళ్తున్నటువంటి సమయంలో కొన్ని మరి కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఆ ప్రయాణంలో వారు రాత్రి వేళ ప్రయాణం చేసేవారు, మరి వర్షంలో ప్రయాణం చేసేటువంటి వారు, మళ్ళీ చెట్ల గుండా మరి అరణ్యాల గుండా వారు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి వారు ఆ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనే ఉద్దేశంతో
ఈ మాటలు వాళ్ళు పలుకుతూ వారు ఏం చేసేవారంటే తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు. హిబ్రూ సంస్కృతిలో రాకపోకలు లేదా గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇన్ అనేది ఒక జాతీయం. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక్కరి కోసం సంబంధించినటువంటి పదం కాదు. ఇడియం అనేటువంటి మాట ఏంటంటే మరి అందరినీ కలుపుతూ ఒకదానితో పోలుస్తూ చెప్పేటువంటి సందర్భం. ఈ సంస్కృతి లేదా వాడుకను బట్టి వచ్చే విశేషమైనటువంటి అర్థం ఉంది. ఏంటి అంటే ఇది మరి కేవలం ఇంటి నుంచి బయటకు వెళ్ళడం గురించి కాదు, కానీ మనుషుడి సమస్త జీవిత కార్యకలాపాలకు సంబంధించింది. టోటల్ లైఫ్ ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనుషులు గ్రహించడానికి, వారు ఆ నమ్మకాన్ని కలిగి బ్రతకడానికి రాయబడినటువంటి మాట. మీరు గమనించాలి, ప్రమాదాల నుంచి తప్పించే మంత్రం కాదు. బయటకు వెళ్ళిపోయేటప్పుడు నీ రాకపోకలు ఎందుకు యెహోవా నీకు తోడుగా ఉండని స్కూటర్ మీదనో మన కారు వెనుకనో మనం రాసుకుంటా ఉంటాం. మంచిదే, కానీ దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క చరిత్ర ఏంటి అంటే జీవిత కాలం అంతా కూడా దేవుడు మరి తోడుగా ఉన్నాడు అని చెప్పి ఇశ్రాయేలు జాతికి దేవుడిచ్చినటువంటి మాట. ఇది దేవుని నిరంతర ఆత్మీయ సంరక్షణ. అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు శ్రమలు రావు అని కాదండి. శ్రమలలో కూడా దేవుడు తట్టుకునే శక్తి ఇచ్చి తన కృప చేతి దేవుడు మనల్ని బలపరుస్తూ మనల్ని సరిచేస్తూ తన కోసం దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. కాబట్టి మరి కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు తప్పుగా వ్యాఖ్యానాన్ని మనం చేయొద్దు. స్వీయ పరిశీలన అంటే కొన్నిసార్లు మనం కోపంతో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, కొన్నిసార్లు కృంగిపోయి నిరాశలో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాం, కొన్నిసార్లు మరి నవ్వుతూ లేదా సంతోషంతో లేదా అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. మన పక్షపాతాలు అంటే మనకున్నటువంటి కోపము, పగ, ఈర్ష్య, ద్వేషము లేదా తప్పుడు ఆలోచన వదిలి వచనాన్ని వినమ్రంగా భయభక్తులతో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన యొక్క స్వంత ఆలోచనలు, కోపతాపాలు అన్ని కూడా పక్కకు పెట్టి వాక్యం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి కీర్తన 139, 23, 24 వచనాల్లో మనం గమనిస్తే, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము. తప్పు వ్యాఖ్యానం ఏంటి అంటే నాకు నచ్చిన విధంగా ఆ వచనాన్ని మార్చుకోవడం. అంటే దాని అర్థం ఏంటంటే ముందుగా మన హృదయాన్ని పరిశీలించుకొని మనలో ఏమైనా కోపం ఉందా, మనలో ఏదైనా మరి దుఃఖం ఉందా, మనలో ఏదైనా వ్యసనం ఉందా, ఈర్ష్య ఉందా అని దాన్ని మనం పరిశీలించుకొని కొంచెం ఆ ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టుకొని దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి భయముతో భక్తితో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మీరు ఒకవేళ నిరాశతో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఎక్కడైనా ఒక వాక్యం మిమ్మల్ని బలపరిస్తే సంతోషమే, కానీ ఒక వాక్యము మిమ్మల్ని మీరు వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోడి అనే మాట వచ్చిందనుకో అదే మన వాక్యం అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి చదువుతున్నప్పుడు మనము మన యొక్క స్వంత ఆలోచనలు, మనకున్నటువంటి భావోద్రేకాలు అవన్నీ కూడా మనం పక్కకు పెట్టి భక్తితో దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు సమస్య వచనంలో కాదు, మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. మన మనస్సు ఏ రీతిగా ఉందో, ఒకవేళ మనం వేరే భక్తుల బోధతో మనం నింపబడి వచనాన్ని చదివితే మనకు ఆ రీతిగానే అర్థమైపోతుంది. లేదా మనం కోపంతో మనం చదివితే అదే రీతిగా మనకు దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది. కాబట్టి ప్రశాంతంగా భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాక్యం చదివేటప్పుడు మనం ఏ స్థితిలో ఉండి వాక్యాన్ని చదువుతున్నాం, మనం ఉన్నటువంటి స్థితి ఏంటి, దాన్ని సరిదిద్దుకొని వాక్యము మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విమర్శనాత్మక ఆలోచన అంటే ఒక వచనాన్ని చదివేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలి మనం. ఎక్స్క్యూజ్ మీ అన్నా,
అన్న అన్న కంక్లూడ్ చేసి ఏదైనా క్వశ్చన్స్ కి టైం ఇస్తే బాగుంటుంది అన్న. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకోవచ్చు ఎక్కువ. ఓకేనా, ఓకేనా, థ్యాంక్ యూ అన్న. టైం అయిపోతుంది కాబట్టి కంక్లూడ్ చేస్తే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు, అప్పుడు నెక్స్ట్కి వెళ్ళొచ్చు. ఓకే అన్న, ఓకే రైట్ అండి. ఎవరైనా సరే ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో నుంచి మీకు ఏదైనా అర్థం కాంది లేదా చెప్పినటువంటి విషయాలలో ఇంకేదైనా మీకు కొంచెం వివరం కావాలంటే దయచేసి అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఏమైనా ప్రశ్న ఉందా అండి? ప్రశ్నలు ఏమి లేవన్నా, లెసన్ అయితే వింటున్నాం, మానిటర్ చూస్తూనే ఉన్నాము. అంటే ఇలా ఇలా చదవాలి అని ఇప్పుడే వీటిని గమనిస్తున్నాము. చాలా సంతోషం. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి? ప్రైజ్ లార్డ్ సార్. అయ్యా ప్రైజ్ లార్డ్ అమ్మా. సార్ వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ ఒక రెఫరెన్స్ అక్కడ ఒక రెఫరెన్స్ చెప్తాం కదా సార్. సందర్భాన్ని బట్టి రెఫరెన్స్లు తీసుకుంటాం బైబిల్లో. దాన్ని ఎలా మీరు మాట్లాడతారు? అంటే రెఫరెన్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? అక్కడ నేను చెప్పిన విధానంలో అమ్మా ఒకటి ఏంటంటే మనం ముందు ఇంకా తెలుసుకుంటాం అమ్మా. ఏంటి అంటే ఆ వచనాన్ని మనం తీసుకునేటప్పుడు దాని వెనక ఉన్నటువంటి చరిత్ర, వాడినటువంటి అర్థం, ఏ ఉద్దేశంతో ఆ పదాన్ని వాడాడు, ఆ పదం వాడడం వెనుక రచయిత ఉద్దేశం ఏంటి, ఎందుకోసం ఆ పదాన్ని వాడాడు, దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకున్న తర్వాత ఆ పదాన్ని వాడవచ్చు. కానీ ఇవేవి తెలియకుండా ఆ పదాన్ని వాడితే కొన్నిసార్లు మనము తప్పుడు అర్థంతో దాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఓకేనమ్మా, క్లియరా? ఓకే సార్. రైట్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ స్టార్టింగ్ లో చెప్పారు కదా పోలిక వ్యత్యాసాలు, ఒకసారి చెప్తారా బ్రదర్? అది పౌలు గారు పాపం గురించి చెప్పారని రోమిలకు రాసిన పత్రికల్లో పాపం గురించి రాస్తూ దేవుని కృపను గురించి కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. అక్కడే ఆ 2-3 వచనాలలో ఈ పదాలు వెంటనే మనకు కనిపిస్తా ఉంటాయి. అంటే ఏంటి దాని అర్థం అంటే మానవుడు ఎట్లా నశించిపోతున్నాడు, దేవుడు ఎట్లా మానవునికి తన కృపనిస్తా ఉన్నాడు. అంటే